మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనాలు. మరి ఈరోజు సామెతల గ్రంథము ద్వారా మనం చదువుకుందాము. మరి ఎట్టి విధముగా మన కుటుంబాలలో మనం ఉంటున్నాము, ఎట్టి విధముగా మరి దేవుని యొక్క కృప ద్వారా మనకు పేరు పెట్టబడి ఉన్నది, ఏ విధముగా మన కుటుంబాలలో గొప్ప కార్యములు ఆశ్చర్యములు జరుగుతున్నాయని చూసుకుందాము. సామెతల గ్రంథము 31:10 గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యము కంటే అమూల్యమైనది. చాలండి. గుణమతిరాలైన భార్య దొరుకుట అరుదు అంటండి కదా. గుణమతిరాలు భార్య దొరుకుట అరుదని ఎవరు చెప్తున్నారండి? దేవుని కృపచేత నింపబడిన కొందరు దైవజనుల ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. గుణమతి అంటే ఏంటండి? గుణమతిరాలు భార్య దొరుకుట అరుదు, అట్టి ముత్యము కంటే అమూల్యమైనది అంటే శ్రేష్టమైనది అంటున్నారు. శ్రేష్టముగా ఎప్పుడు మరి ఆ పేరు వస్తుందండి? గుణమతి అంటే దానికి అర్థం ఏంటి? ఏ విధముగా మరి తన యొక్క కుటుంబాన్ని కట్టుకుంటుంది, ఏ విధముగా తన భర్త యందు యథార్థత కలిగి ఉంటుంది, ఏ విధముగా తన బిడ్డల్ని పోషించుకుంటుంది, ఏ విధముగా సమాజంలో మంచి పేరు తెచ్చుకుంటున్నది అన్నది ఈ లేఖనాల్లో తెలియపరుస్తుందండి. మరి గుణమతిరాలైన భార్య అని ఎవరికి బిరుదిస్తున్నారండి? మరి ఎవరైతే మరి తన కుటుంబాన్ని చక్కగా కట్టుకుంటారో, ఎవరైతే మరి తన కుటుంబంలో ఏ కొరత లేకుండా ఏ లేమి లేకుండా చూసుకుంటారో అట్టివారు గుణవతి కలిగిన భార్య కదండి. చూడండి, మనము మన భర్తలకు విధేయత కలిగి ఉంటున్నామా లేదా? గుణవతిరాలైన భార్య చేయటం మొట్టమొదటిది అదేనండి. ఏ విధముగా మరి తల్లిదండ్రులకు లోబడుతున్నారు, ఏ విధంగా అత్తమామల్ని గౌరవిస్తున్నారు, ఏ విధంగా సమాజంలో మంచి పేరు తెచ్చుకుంటున్నారు అన్న మాటలు ఇక్కడ తెలియపరచబడుతున్నవి. ఎట్టి విధముగా మన కుటుంబాలలో మనం ఉంటున్నామన్నది మనం ఒకసారి గమనించుకోవాలి. గమనించుకున్నప్పుడు ఆ పేరు మనకు కూడా వీయబడుతుంది. మరి చూడండి, మనము మన భర్తకు గౌరవించకుండా మన భర్తకు హేళన చేస్తూ మరి చూడండి, కొందరైతే భర్తను పేరు పెట్టి పిలిచేవారు కూడా ఉన్నారండి. పేరు పెట్టి పిలిచేవారు కూడా ఉన్నారు. చూడండి, నీ భర్తకు నువ్వే గౌరవించకుండా నీవే పేరు పెట్టి పిలుస్తున్నప్పుడు నీ బిడ్డలు ఒకవేళ వారికి వివాహం సందర్భంలో మరి వారు ఏ విధంగా పిలుస్తారండి? నీవే మార్గం చూపిస్తున్నావు. నీ బిడ్డలకు ఏ విధముగా మరి ఆ యొక్క అత్తగారి కుటుంబానికి వెళ్ళినప్పుడు ఏ విధంగా తన కుటుంబం కట్టుకోవాలో, ఏ విధముగా మరి తన భర్తని గౌరవించాలో, ఏ విధముగా తను సమాజంలో మంచి పేరు తెచ్చుకోవాలన్నది నీ ద్వారానే నీ బిడ్డలకు అది మొదలవుతుంది. నీవే నీ కుటుంబంలో మంచిగా లేకపోతే, నీవే నీ కుటుంబము మంచిగా కట్టుకోపోతే, నీవే నీ భర్తను అగౌరవంగా చూస్తుంటే నీ బిడ్డలు ఏ విధంగా గౌరవిస్తారండి? చూడండి, ఒకవేళ చదువుకుంటున్న బిడ్డలు ఉన్నారు, నువ్వు ఏ విధంగా నీ కుటుంబాన్ని కట్టుకుంటున్నారో బిడ్డలు పోయి బయట స్కూల్లో టీచర్లతో చెప్తారు, క్లాస్మేట్లతో కూడా చెప్తారు. మా అమ్మ నాన్న ఇలా ఉన్నారు, మంచిగా ఉంటారు, ఏ సమస్య వచ్చినా ఏ కష్టం వచ్చినా వాళ్ళు ఒకరిని ఒకరు మాట్లాడుకొని తీర్చుకుంటారు, వారు అన్ని కూడా సమర్థించుకొని మంచిగా నడుస్తారు, ఓర్చుకొని నడుస్తారని మన బిడ్డలు సాక్ష్యం ఇస్తారు. మనమే చిన్న దానికి భార్య భర్తలు కొట్టుకుంటూ గీచులాడుతూ మరి గొడవలు పెట్టుకుంటూ మరి మనం ఉంటున్నప్పుడు మన బిడ్డలు ఏమని సాక్ష్యం ఇస్తారండి? ఎప్పుడు మా ఇంట్లో గొడవే, నాకు మనశ్శాంతి లేదు, ఎటన్నా వెళ్ళిపోవాలన్న ఆలోచన బిడ్డలకు కలుగు చేస్తున్న వారంగా మనం ఉంటున్నామండి. మరి ఏ విధముగా మరి దేవుని సన్నిధిలో మనం ఉండి మన కుటుంబాన్ని కట్టుకోవాలి అంటే మొట్టమొదటిగా దేవుడి మాట మనం విని మన కుటుంబాన్ని కట్టుకునే విధంగా మనం ఏం చేయాలంటే, దేవుడు మరి గుణమతి అయిన రాలు భార్య అన్నాడు కదండి. ఆ గుణమతి విధముగా మనం ఏ విధముగా ఉండాలి సమాజంలో కానీ, మన కుటుంబంలో కానీ, బంధుమిత్రుల దగ్గర కానీ, రక్త సంబంధికుల వద్దైనా కూడా మంచి పేరు సంపాదించుకోవాలండి. చూడండి, కొందరైతే తల్లిదండ్రుల దగ్గర మంచి పేరు ఉంటుంది, అత్తమామల దగ్గర ఉండదు. కొందరికైతే మరి ఇంట్లో మంచి పేరు ఉంటుంది, బయట ఉండదు. కొందరికి ఇంట్లో మంచి పేరు లేకపోతే బయట అబ్బో ఈమె మంచిగా ఉందని చెప్తారు. కేవలం నీకు పొగిడే వారే వారు, కానీ నీకు మార్గం చూపించేవారు వారు కాదండి. నీ ప్రవర్తన బట్టే, నీ గుణమును బట్టే నీకు మంచి పేరు మరి దేవుడు ఇస్తాడు. మరి చూడండి, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 22వ వచనంలో కూడా మరి ఏ విధముగా మన భర్తని గౌరవిస్తే ఏ విధముగా మరి దేవుడు మనల్ని ఏ విధంగా ఏర్పరచుకుంటారు అన్నది మరి అక్కడ తెలియపరచబడుతుంది. స్త్రీలారా ప్రభువునకు వలెనే మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. చాలండి, ఇక్కడికి స్త్రీలారా అంటున్నాడు. ప్రభు వలన అంటే ఎవరండి? మన దేవుని వల్లనే మన సొంత పురుషులకి ఏం చేయాలంట? లోబడి ఉండాలంట. లోబట్టం అంటే ఏంటండి? తనకి విధేయత కలిగి ఉండాల, తను ఏదైనా చెప్తే చేయాల,
తన కొరకు మనం క్రైస్తవులమైతే ఒకవేళ తను ఎక్కడైనా బయటికి వెళ్ళినప్పుడు తన కొరకు మనము ప్రార్థన చేయాలా. ఒకవేళ తను జాబ్కి వెళ్తుంటే మరి జాబ్లో మంచిగా తను ఉండాలి, రాకపోకల్లో తను మంచిగా రావాలని చెప్పేసి ప్రార్థన చేయాలా. ఒకవేళ తను ఒక 20,000 జీతం ఉండి 20,000 తీసుకొచ్చి ఇస్తే దాన్ని సర్దుకొని అభివృద్ధి పరిచేవారు మాత్రమే భర్తల్ని గౌరవిస్తారు, ఇలువుగా చూస్తారు. చూడండి, నువ్వు ఒకవేళ 20,000 తెచ్చినప్పుడు 20,000 ఖర్చు పెడితే అక్కడ ఏముంటదండి? అక్కడ దరిద్రతనే ఉంటది. మరి ఆ యొక్క స్త్రీ ఏం చేస్తుంది? భర్తను ఏ విధంగా అయితే గౌరవిస్తుందో, తన యొక్క పనిని కానీ తన యొక్క ఏం చేస్తున్నా కూడా తనని కూడా గౌరవిస్తుంది. ఒకవేళ నీకు తెలియకుండా ఎవరికన్నా ధన సహాయం చేసినప్పుడు నువ్వేం చేయాలంటే నొచ్చుకోకుండా దాన్ని సంతోషించాలా. అయ్యో నిజమే కదా, నా భర్త వారికి ఏదో అవసరం ఉంటే ఇచ్చారని చెప్పేసి సంతోషించాలా. మరి గృహంలో నీ భర్తను నువ్వు గౌరవించకపోతే, భార్య అయిన దానివి నీవే గౌరవించకపోతే మరి సమాజం ఎలా గౌరవిస్తుందండి? సమాజము ఎలా గౌరవిస్తుంది? చూడండి, ఎలా గౌరవిస్తుంది? గౌరవించలేదు. ఎందుకంటే ఇంట్లో భార్య తనను విలువగా చూడదు, తనను గౌరవించదు. మనమేంటి గౌరవించేది అన్నట్లుగా నీ భర్తకి నీవే సమాజంలో విలువ తీస్తున్న దానిలాగా ఉంటున్నావు. నిజముగా నీవే గౌరవిస్తే, నీవే తనను ఒక భర్తగా ఇలువుగా తనను చూస్తే మరి సమాజంలో కూడా మరి మంచి పేరు ఉంటది కదండి. మరి సామెతల గ్రంథంలో మరి ఆ లేఖనాలన్నీ చదువుతుంటే భర్తకు ఏ విధముగా సమాజంలో గౌరవించినట్లు, మరి తన కుటుంబం కట్టుకున్నట్లు, తన పొలము కొన్నట్లు అన్ని ఆ లేఖనాల్లో ఉన్నాయండి. మరి అటువంటి స్త్రీ వలె మనం ఉంటున్నామా, లేదా మన భర్తకు అఘోరముగా మనం బ్రతుకుతున్నామా అన్నది మనం తెలుసుకోవాలండి. ఏ విధముగా మనం ఉంటున్నాము, ఏ విధముగా మన నడవడిక సాగిస్తున్నాము, ఏ విధముగా మన కుటుంబంలో మనము మరి అందరికి మాదిరికరంగా ఉంటున్నాము, ఏ విధముగా మన కుటుంబాన్ని మనము కట్టుకుంటున్నాం అన్నది మరి చూసుకోవాలా. మరి అబ్రహాముని మరి శారమ్మ ఏమని పిలిచిందండి? అబ్రహాం గారు అన్నదండి? లేదండి, నా యజమానుడా అన్నది. దేవునికి స్తోత్రం. యజమానుడా అని తనను మంచిగా పిలిచిందండి. చూడండి, భర్తను చక్కగా మరి పిలిచినప్పుడు ఆ భర్త ఎటువంటి సమస్య అయినా కూడా మర్చిపోతాడు కదండి. భార్య దగ్గరికి వచ్చినప్పుడు ఎటువంటి సమస్య అయినా, ఎటువంటి కష్టమైనను కూడా అతను ఏం చేస్తాడు? మర్చిపోతాడు. నువ్వు పేరు పెట్టి అగౌరవంగా తనకు పిలిచినప్పుడు, అబ్బా ఇంట్లో ఉన్నా ఒకటే బయట ఉన్నా ఒకటే, ఏంటి నాకు ఈ సమస్య, ఈ కష్టం అని చెప్పేసి తను ఏం చేస్తాడు? మరి బాధపడుతుంటాడు. ఇటు నీకు చెప్పుకోలేక, బయట సమస్యలు ఎదుర్కోలేక తను ఎంతో బాధపడుతుంటాడు. ఎంతో శ్రమల పాలు మనము చేస్తున్నాం. మరి మనమే మన భర్తని మంచిగా మరి మనకు దేవుడిచ్చిన పిలుపు ద్వారా చూడండి, పాతకాలంలో మరి మన అమ్మమ్మల కాలంలో భర్త పేరు చెప్పటానికి కూడా వారు సిగ్గుపడేవారు కదండి. సిగ్గు అంటే ఏంటండి? నా భర్త పేరు నా నోటి నుండి నేను ఎలా పలకాలి అని సిగ్గుపడేవారు. సిగ్గు అంటే ఏరేది కాదండి. నా భర్తను అతని పేరు పెట్టి నేను ఎలా పిలవాలి అని చెప్పేసి వాళ్ళు ఏం చేస్తారు? పేరు కూడా చెప్పారు. ఇప్పుడైతే మనకి ఏమైందండి? ఇల్లమ్మట వచ్చేసి జనాభా లెక్కలు అవి ఇవి అనుకుంటున్నారు. అప్పుడు ఇంటి పక్కన వాళ్ళు నీ భర్త పేరేంటమ్మా అంటే కూడా నా యజమానుడు, నా భర్త అనేవారు తప్పనిచ్చి పేరు పెట్టి పిలిచేవారు కాదు. ఇవాళ ఏమైందండి? అది ఆటోమేటిక్ గా పేర్లు పెట్టి పిలుస్తున్నారండి భర్తని. పేర్లు పెట్టేవారు ఉన్నారు, భర్తని కొట్టేవారు తిట్టేవారు కూడా ఉన్నారండి కదా. మరి ఏ విధముగా మనము మా భర్తని మనము గౌరవిస్తున్నాము అన్నది తెలుసుకోవాలి. తెలుసుకున్నప్పుడు దేవుడు ఏం చేస్తాడు? మనకు భర్త ఏమై ఉన్నాడండి? శిరస్సు అయి ఉన్నాడంట. అక్కడ శిరస్సు అయి ఉన్నాడు. సంఘానికి దేవుడు ఏమై ఉన్నాడు? శిరస్సు అయి ఉన్నాడు. మనకేమై ఉన్నాడు? స్త్రీకి భర్త శిరస్సు అయి ఉన్నాడు అని ఆ లేఖనాల్లో తెలియపరుస్తున్నాం. మన శిరస్సుని మనము అగౌరవిస్తే మనల్ని మనమే అగౌరపరుచుకున్నట్టే. మన శిరస్సుని మనము కించపరిస్తే మనల్ని మనమే కించపరిచినట్లు కదండి. మనం కించపరుచుకుంటామా? పరుచుకోము. ఒకవేళ ముఖం అందంగా లేదనుకోండి, చక్కగా ఆ పౌడర్ ఈ పౌడర్, ఆ సబ్బుతో ఈ సబ్బుతో కడుక్కొని చక్కగా మంచిగా చూసుకుంటాం. మరి మన శిరస్సుని మనం ఎందుకు మరి ఆయనకు గౌరవం లేకుండా బ్రతుకుతున్నాము? ఎట్టి విధముగా మనం బ్రతుకుతున్నాము అన్నది తెలుసుకోవాలండి. మరి దేవుడు మరి మాట్లాడుతున్నాడు, నీ భర్తని నీవు గౌరవించాలమ్మా, నీ భర్తను నీవు మంచిగా చూసుకోవాలమ్మా అని చెప్పేసి మరి దేవుడు లేఖనాలలో ఎన్నో లేఖనాలలో మరి తెలియపరుస్తున్నప్పుడు మనం ఎందుకు ఆ నాగరికతని మర్చిపోతున్నాము? మనకంటే ముందున్న పితరులందరూ కూడా ఏం చేశారండి? మరి తన భర్తల్ని గౌరవించారు. తన భర్తలను గౌరవించి ఏం చేస్తారు? మంచి నడవడికతో తన కుటుంబాన్ని కట్టుకున్నారు. మనం ఏ విధంగా ఉండి మన కుటుంబాన్ని కట్టుకుంటున్నాము?
ఏ విధంగా మనము మన కుటుంబాల ద్వారా మనము మంచి పేరు సంపాదించుకుంటున్నాము. చూడండి, ఇంట్లో మంచి పేరు లేకపోతే సమాజంలో కూడా మంచి పేరు రాదు. అమ్మ అది పెద్ద గయాలిది అంటారు. అంటారా లేదండి? అంటారు. పెద్ద గయాలిది, ఆమె జోలికి పోద్దు, భర్తల్ని పిల్లల్ని అందరిని కూడా నానాక బూతులు తిడుతుంది. వారి జోలికి మనము వెళ్ళొద్దని చెప్పేసి ఏం చేస్తారు, మనల్ని చూసి దూరంగా పక్కకి పారిపోతారు. అదే నీ కుటుంబంలో నువ్వు మంచిగా గౌరవంగా ఉండి దేవుని యందు మీరు భయభక్తులుగా ఉండి నీ భర్తని గౌరవించుకుంటూ బిడ్డల్ని నడిపించే త్వరలో నడిపిస్తున్నప్పుడు నీకు సమాజంలో కూడా మంచి పేరు వస్తుంది. అక్క రాక మా మధ్యలో కూర్చో అని చెప్పేసి పిలుస్తారండి. మనమే ఏం చేస్తున్నాము, అధైర్యపరుచుకుంటూ గౌరవాన్ని మనమే తొలగించుకుంటున్నాం. అట్టి విధంగా ఉన్నప్పుడు మనం దేవునికి కూడా ఇష్టంగా ఉండమండి, ఇష్టముగా ఉండము. నేను కూడా మా పాస్టర్ గారిని ఏమని పిలుస్తాను తెలుసండి, దేవునికి స్తోత్రం. మా పాస్టర్ గారిని మొదట్లో నేను ఏమని పిలిచేదాన్ని తెలుసా, బావా అనేదాన్ని. బావా అనేటప్పుడు మా పాస్టర్ గారు అన్నారు, నువ్వేమన్నా నాకు మేనమరదలుగా బావాని ఎందుకు పిలుస్తున్నావు అని చెప్పేసి. నిజమే, చూడండి, మేనరికమైనప్పుడు అట్లా పిలిస్తే తప్పు లేదు. బావా మామ అని వరుసలు ఉన్నప్పుడు పిలిస్తే తప్పు లేదు. అలా అన్నప్పుడు నేనేం చేశానంటే ప్రార్థన చేసుకున్నానండి. మరి ఏమని పిలవాలా నా భర్తని అని చెప్పేసి నేను ప్రార్థన చేసుకున్నప్పుడు, మరి అబ్రహాం గారిని శారమ్మ ఏ విధముగా అయితే నా యజమానుడా అని పిలిచిందో, మరి నేను ఆ విధముగా దేవుని యందు ప్రార్థన చేసి మా పాస్టర్ గారిని అయ్యగారు అని పిలవటం ప్రారంభించానండి. దేవునికి స్తోత్రం. మరి ప్రారంభించినప్పుడు అనేక మంది సేవకులు, అనేక మంది విశ్వాసులు కూడా సాక్ష్యం ఏమని ఇచ్చారు తెలుసా, ఎంత మందిలో ఉన్నా, 100 మందిలో ఉన్నా వాళ్ళ పాస్టర్ గారిని అయ్యగారు అని చక్కగా పిలుస్తుంది అమ్మగారు అని చెప్పేసి వచ్చిందండి. మన ప్రవర్తన బట్టి, మన మాటను బట్టి మన భర్తకు మంచి పేరు కలుగుతుందండి. అదే నేను లేకపోతే పేరు పెట్టి పిలవటమో, లేకపోతే ఏదన్నా ముందో వెనకో ఒక తోక బంగారమో లేకపోతే అదో ఇదని పిలిస్తే అతనికి గౌరవం వస్తుందండి? రాదు. దేవుని యందు మనం మన భర్తల్ని ఎలా పిలవాలో కూడా అడిగితే దేవుడు నేర్పిస్తాడండి. ఎందుకంటే నీకు ఏమి కావాలో నన్ను అడగమంటున్నాడు. ఒకవేళ జ్ఞానము కొదువైన వేళల నన్ను అడుగు, నీకు నేను అనుగ్రహిస్తానన్నాడు. నీ కుటుంబాన్ని ఒకవేళ నువ్వు పరిపాలించడం చేత కావట్లేదేమో, దేవుణ్ణి అడుగు. దేవుణ్ణి అడిగితే దేవుడు ఏం చేస్తాడు, ఎట్టి విధంగా నీ కుటుంబం కట్టుకోవాలో. ఒకవేళ బిడ్డల్ని మరి సమాజంలో ఎట్లా ఏ విధంగా నేర్పించి పంపించలేకపోతున్నావేమో, దేవుణ్ణి అడుగు. ఏ విధమైన జ్ఞానము చేత వారిని మరి నడిపించాలో దేవుడు నేర్పిస్తాడు. ఒకవేళ నీ అత్తమామలు ముసవాళ్ళు అయినప్పుడు వారిని ఏ విధంగా చూసుకోవాలో కూడా దేవుడు నేర్పిస్తారు. మరి తల్లిదండ్రులను ఏ విధంగా గౌరవిస్తారో మరి అట్టి కుటుంబాలను కూడా వారు కట్టపెడతారు. మరి నా జీవితంలో ఇంకొకటి జరిగిందండి. నా చిన్నతనంలో మేము పేద కుటుంబం అయినప్పుడు మేమేం చేసామంటే, మా నాన్నగారు బాగా డింకర్ అండి, బాగా తాగుతారు. తాగినప్పుడు మా అమ్మ ఏం చేసేదంటే, మా ముగ్గురం, మేము అక్క చెల్లెలము, మా ముగ్గురిని పెట్టుకొని కూడా పొలం పనులు, ఆ పనులు ఈ పనులు చేసుకుంటూ మా అమ్మ మమ్మల్ని పోషించింది. కానీ మా అమ్మ మాకు నేర్పించింది ఏంటంటే, మరి తాగుబోతు భర్త ఉన్నప్పుడు బిడ్డలు ఇలివియరు, ఆ సమాజం ఇలివియరు, తల్లిదండ్రులు ఇలివియరు, భార్య కూడా ఇలివియదండి. కానీ మా అమ్మ మాకు నేర్పించింది ఏంటంటే, మీ నాన్నకు మీరు ఎదురు చెప్పొద్దు. దేవునికి స్తోత్రం. ఎదురు చెప్పొద్దు అన్నది మాకు నేర్పించిందండి. నేర్పించినప్పుడు మా నాన్నగారు మమ్మల్ని పోషించకపోయినా, మమ్మల్ని పరిపాలించకపోయినా, ఆయన కర్తవ్యం మా పట్ల నెరవేర్చకపోయినా కూడా మరి మా నాన్నని మేము గౌరవించేవారమండి. అట్టి విధముగా మరి మా అమ్మ కుటుంబాన్ని కట్టుకున్నప్పుడు అదే రకంగా మేము కూడా ఏం చేస్తున్నామంటే, మరి చూడండి, తల్లిదండ్రుల బిడ్డలకి ఏదైతే బోధిస్తారో ఆ నడవడికలోనే నడుస్తారు బిడ్డలు అన్నప్పుడు నేనేం చేశానంటే, మరి నా కుటుంబాన్ని కూడా నేను చక్కగా కట్టుకున్నటకు దేవుడు మరి నాకు కూడా ఆ తెలివి, ఆ జ్ఞానముని ఇచ్చారండి. మొట్టమొదటిగా నా కుటుంబం నేను ఎలా కట్టుకోవాలో నాకు నిజముగా తెలియనప్పుడు ఏ విధముగా మరి కుటుంబాన్ని కట్టుకోవాలో, ఏ విధంగా మరి సమాజంలో ఉండాలన్నది కూడా దేవుణ్ణి అడిగినప్పుడు దేవుడు నాకు దయచేశాడు. అందుని బట్టి దేవుణ్ణి స్తుతిస్తున్నాను. చూడండి, మరి 1 పేతురు మరి 3వ అధ్యాయము మరి 1వ వచనంలో కూడా మరి దేవుడు ఏం మాట్లాడుతున్నాడు, అటువలే స్త్రీలారా మీరు మీ పురుషులకు స్వపురుషులకు లోబడి ఉండుడి. అందువలన వారిలో ఎవరైనను వాక్యమునకు అవిధేయులైతే వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన చూచి వాక్యము లేకుండానే తమ భార్యల నడవడి వలన రాబట్టబడవచ్చును. చూడండి, ఇక్కడ ఏమని చెప్తున్నాడు, తన ప్రవర్తన బట్టి. ఎవరి ప్రవర్తన బట్టి అండి? భర్త ప్రవర్తన బట్టి అని ఉందా? భార్య ప్రవర్తన బట్టి. తన భర్తలు ఒకవేళ దేవుణ్ణి ఎరగకపోయినా, తాగుబోతులుగా ఉన్నా, లేకపోతే ఈ లోకంలో సంచరిస్తున్నప్పటికీ కూడా తన ప్రవర్తన బట్టి
తను ఏం చెప్పవసరం లేదని తన నడవడికను బట్టి, తనని గౌరవించేదాన్ని బట్టి, తన విలువ ఇచ్చేదాన్ని బట్టి ఏం చేస్తాడంటే తన ప్రవర్తన బట్టి, తన నడవడికను బట్టి మారే అవకాశమును మరి దేవుడు అక్కడ ఇవ్వబోతున్నాడు. నీ ప్రవర్తనే కరెక్ట్ లేదు, నీ భర్త తాగి వస్తే అనేక మందికి నువ్వేం చేస్తావు, ఒక వార్త లాగా మోసుకు వెళ్ళి చెప్తావు. పక్కన ఆమెకి, యువతల ఆమెకి, అవతల ఆమెకి నువ్వు చెప్పినప్పుడు మరి నీ భర్త ఎలా మారుతాడు చూడండి. ఒకవేళ అతను కొంచెమే తాగి ఉండొచ్చు, నువ్వు చెప్పే మాటలకి ఇంకా కొంచెం ఎక్కువ తాగుతాడు. అలాంటప్పుడు నీ భర్తను నువ్వు ఎక్కడ మారుస్తున్నావు? నీ భర్తను ఇంకా నువ్వు లోకంలోనే మరి అలవాటు చేస్తున్నావు, లోక అలవాట్లకి, లోక ప్రవర్తనలకి నువ్వు వదిలేస్తున్నావు. లేదు, నువ్వేం చేస్తావు అంటే ప్రార్థన చేయాలి. ప్రభువా, మరి నా భర్త మరి తాగుతున్నాడు, నా భర్త నా బిడ్డల్ని నన్ను చూసుకోవట్లేదని ప్రార్థన చేసినప్పుడు ఆటోమేటిక్గా నీ నడవడికను బట్టి చూడండి, భర్త తాగేసి వచ్చినప్పుడు మరి అన్నం పెట్టటము, నీళ్ళు ఇవ్వటం అన్ని చేసినప్పుడు, అయ్యో నన్ను తాగేసి వచ్చినా, వారికి తిండి పెట్టకపోయినా, వారిని హింస పెడుతున్నా కూడా ఇంత మంచి ప్రవర్తన నా భార్య దగ్గర ఎక్కడొచ్చింది అని చెప్పేసి ఆలోచిస్తాడండి. ఒకవేళ మీ ఇంట్లో మరి నడిపించడానికి, పోషించబడటానికి డబ్బులు ఇయ్యక పిసినాసితనంగా చేస్తున్నప్పుడు, నువ్వు ప్రార్థన చేసి ఓర్చుకొని ఉన్నప్పుడు, అయ్యో నేను ఇంట్లో మరి దేనికి నా భార్యకు భత్యం ఇవ్వట్లేదే, దేనికి వారిని నేను పోషించట్లేదే, మరి ఎలా నా భార్య మరి నాకు ఇంత లోబడి యథార్థతగా ఉంటుంది అని వారు ఏం చేస్తారంటే ఆలోచిస్తారండి. ఎలా సాధ్యం ఈమెకు, ఎలా ఏ విధముగా మరి ఈమె ఇంత ఓర్చుకుంటుంది అని చెప్పేసి మరి తనేం చేస్తాడు తెలుసా, ఆలోచిస్తాడు. ఎలా నా భార్య, మరి ఎవరిని పట్టి నా భార్య ఓర్చుకుంటుంది, మరి ఎవరు చెప్పారు నా భార్యకి అన్నప్పుడు నువ్వేం చేస్తావండి, అక్కడ ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ ప్రార్థన తను చూసినప్పుడు ఏం చేస్తాడు, అయ్యో నిజమే కదా, నిజమైన దేవుణ్ణి నా భార్య తెలుసుకుంది, మరి దైవజనులు బోధిస్తున్నప్పుడు ఆ బోధలో కరెక్ట్ గా నడుస్తుంది కాబట్టే మరి నన్ను విధేయత కలిగి, మరి లేదా నన్ను ప్రేమించి, నన్ను సమాజంలో గుర్తించి నా భార్య నన్ను మరి నడిపించుకుంటుంది కాబట్టి ఏం చేస్తాడంటే తను కూడా మారి, అమ్మ నేను కూడా చర్చికి వస్తాను పదా అని పలుకుతాడండి కదా, పలుకుతాడు. నీవే మరి అతను తాగేసి వచ్చినప్పుడు గొడవలు పెట్టుకొని మరి చెంబులు ఎత్తేసి తపాలు ఎత్తేసినప్పుడు అతను ఏం చేస్తాడు, ఇంకా 2 పగలు కొడతాడండి. దేవునికి స్తోత్రం, ఇంకా 2 పగలు కొడతాడు. కానీ మరి నీకు అక్కడ ఏం చేస్తాడు, ఈపు మొత్తం సాపుగా కొడతాడు కదా. అలా కొట్టించుకోకుండా మనము దేవుని సన్నిధిలోకి తనకు చెప్పి నడిపించాలి అంటే మొట్టమొదటిగా మన ప్రవర్తన జాగ్రత్త చూసుకోవాలి. జాగ్రత్త చూసుకున్నప్పుడు మాత్రమే మనం ఏం చేస్తాం, మన భర్తల్ని మార్చే అవకాశం ఉంది. చూడండి, తల్లిదండ్రులైన మీరు అందరూ కూడా ఏం చేస్తారు, మరి మీ ప్రవర్తన బట్టి మరి జ్ఞానము కలిగిన స్త్రీ మరి అమూల్యమైన ముత్యము కంటే శ్రేష్టమైనదని చెప్పేసి మరి లేఖనాల్లో చెప్పినట్లుగా మరి మన జీవితంలో మనం అమూల్యముగా మరి కాపాడుకుంటున్నామా, లేదా మనం ఈ లోకంలో వ్యర్థపరుచుకుంటున్నామా, మరి మన భర్తల్ని గౌరవిస్తున్నామా, సమాజంలో వారికి ఒక మంచి గుర్తింపు తెస్తున్నామా, లేదా మన భర్తకు అగౌరవంగా మనం బ్రతుకుతున్నామా, తనను ఏం చేస్తున్నాము, రోడ్డు మీదకి లాగుతున్నామా అన్నది మనము గమనించుకుంటే మన కుటుంబం ఎట్టి విధంగా ఉందో, దేవుని సన్నిధిలో ఎట్టి విధముగా కట్టబడుతున్నామో, ఎట్టి విధముగా మన భర్తలను గౌరవిస్తున్నామో, ఎట్టి విధముగా మన కుటుంబాలను క్షేమంగా నడిపించుకుంటున్నాం అన్నది మనకు అక్కడ తెలియపరచబడుతుందండి. మనం ఏ స్థానంలో ఉన్నాం, ఏ స్థానంలో ఉన్నాము, మరి ఏ స్థానంలో మనం ఉండి మన కుటుంబాలని చక్కగా కట్టుకుంటున్నాము అన్నది మనము గమనించుకోవాలా. మరి ఈ లేఖనాల్లో మరి తెలియపరిచినట్లుగా నీ శిరస్సును నువ్వు గౌరవిస్తున్నావా, అఘోరపరుస్తున్నావా, నీ శిరస్సును నువ్వు గుర్తిస్తున్నావా, లేకపోతే కాళ్ళతో తన్నుకుంటున్నావా అన్నది మరి తెలియపరచబడుతుంది. మరి నువ్వు ఏ విధముగా ఉంటే నీ భర్తను రాబట్టుకొని మందిరానికి నడిపిస్తావు, నువ్వు ఏ విధముగా ఉంటే మరి నీ కుటుంబంలో నీకు మంచి పేరు కలుగుతుంది, నువ్వు ఏ విధముగా ఉంటే సమాజం నిన్ను గుర్తిస్తుంది అన్నది ఈ లేఖనాల్లో తెలియపరచబడుతుంది. మరి ఈ రోజు మనము ఏ విధముగా ఉంటున్నాము, ఏ విధముగా మన కుటుంబం కట్టుకుంటున్నాము, ఏ విధంగా మనం చెల్లాచెదురు మనము చేసుకుంటున్నాం మన కుటుంబాన్ని అని చెప్పేసి తెలుసుకోవాలండి. చూడండి, మన కుటుంబాల్లో మరి క్రైస్తవుల కుటుంబాల్లో మరి ఎక్కువ శాతం ఏంటంటే కేసు గొడవలు, కోర్టు గొడవలు, భార్య భర్తల గొడవలే వస్తున్నాయండి. ఎందుకంటే భార్యకు ఓర్పు లేక, లేదా భర్తకు ఓర్పు లేక, భర్త ఒకటంటే భార్య ఒకటంట. మరి ఏంటండి ఇది? నిజముగా నువ్వు దేవుని సన్నిధిలో కట్టబడి దేవుని మాట వీరకంగా నువ్వు విని దేవుడికి విధేయత కలిగి ఉంటే మరి ఇన్ని సమస్యలు నీ కుటుంబంలో జరుగుతాయా? జరగవండి. నీ బిడ్డలు కూడా నీకు సాక్ష్యం ఇస్తారు, మా తల్లి ఎంత ఓర్పు కలిగినదో, మా తల్లి
ఎంత ఓర్పుగా మా కుటుంబాన్ని కట్టుకొస్తుందని నీ బిడ్డలు సాక్ష్యం ఇస్తారు, నీ అత్తమామ సాక్ష్యం ఇస్తారు, నీ తల్లిదండ్రులు సాక్ష్యం ఇస్తారు, చూస్తున్న సమాజం ఇరుగు పొరుగు వారు కూడా ఎంత ఓర్పుగా ఎంత చక్కగా తన కుటుంబం కట్టుకుంటుందో అని చెప్పేసి మరి ఎంతో మంది కూడా మనల్ని గౌరవిస్తారండి. ఆ గౌరవము కావాలా? లేదా ఈమె మంచిది కాదు, ఈమె చెడ్డది, లేదా ఈమె గయాలిది అని అనిపించుకుందామా? లేదండి, మనం మంచి పేరును దేవుని వద్ద నుండి మనం తెచ్చుకోవాలా. మంచి పేరు తెచ్చుకోవాలంటే ప్రతిదానికి కూడా మనము ఓర్చుకోవాలా. ఆ ఓర్చుకునే శక్తి బలమును కూడా దేవుడు మనకి ఇస్తాడు. ఎప్పుడు ఇస్తాడు? దేవుడి సన్నిధిలో కూర్చొని ఓర్చుకునే శక్తిని, కుటుంబాన్ని కట్టుకునే జ్ఞానమును దేవుడిని అడిగినప్పుడు దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ఓర్పు చేతను మరి ఆ శక్తి చేతను మనం ఏం చేద్దాము? మన కుటుంబాలు చక్కగా కట్టుకొని సమాజంలో కుటుంబంలో కూడా మంచి పేరు తెచ్చుకుందాం. ఈ వాక్యం దేవుడు దీవించును గాక. మరి ప్రార్థన చేసుకుందాము. మహాగణుడా, పరిశుద్ధాత్ముడా, నీ వందనాలు స్తోత్రములు ప్రభువా. అయా నీ ప్రేమను తగినట్లు మీరు మాట్లాడి ఉన్నారు నాయన. అయా గుణమతిరాలైన భార్య దొరుకుట అరుదు అంటున్నావు తండ్రి. అయా అట్టి ముత్యము కంటే శ్రేష్టమైనది అంటున్నావు తండ్రి. అయా ముత్యములు అంటే ప్రభువా అవి అన్ని వేళల్లో అన్ని స్థలాల్లో దొరికేవి కావు. అయా సముద్ర గర్భంలో దొరికేవి నా తండ్రి ఆ ముత్యములు ప్రభువా. అవి అంతకంటే శ్రేష్టమైనది గుణమతి భార్య దొరుకుట నా తండ్రి. నీకే వందనాలు. మేము ఏ విధముగా ఉన్నాము నా తండ్రి? ఆ బిరుదు, ఆ మంచి పేరు మేము సంపాదించుకుంటున్నామా, లేదా నా తండ్రి నాయన మేము చెడగొట్టుకుంటున్నామా అన్నది నా తండ్రి మాకు తెలియపరచుకునే సమయాన్ని మీరు ఇచ్చినందుకే స్తోత్రములు. అయా ఇదిగో నా తండ్రి నాయన ఈ దినములు ఎన్నో చెడ్డవుగా ఉన్నాయి ప్రభువా. అయా నా తండ్రి ఎన్నో నా తండ్రి ప్రభా నిందలు, అవమానాలు నా తండ్రి కలుగుచున్న దినాలలో ప్రభా మా కుటుంబాలు ఏ విధంగా కట్టుకుంటున్నాం, మా భర్తని ఏ విధంగా గౌరవిస్తున్నాం, నిన్ను నా తండ్రి నాయన విధేయత కలిగి నీ మాట వింటూ నీ సంఘంలో ఏ విధంగా కట్టబడుతున్నాము అని ప్రభా మాతో మీరు మాట్లాడి ఉన్నారు. నిజము నా తండ్రి, నీ దగ్గర మంచి పేరు సంపాదించుకొని మా కుటుంబాలను కట్టుకున్నటకు, బిడ్డల యందు సాక్ష్యం ఇచ్చుకున్నటకు, అయా భర్త కూడా సమాజంలోకి వెళ్ళినప్పుడు నా భార్య చాలా మంచిది అని తన నోటి నుండి పలుకుట కొరకు నా తండ్రి మమ్మల్ని వేర్పరచుకోండి, బలపరచండి, కార్యములు జరిగించండి. ఈ లేఖనాలు మా జీవితంలో నెరవేర్చబడుటకును సహాయం దయచేయండి. అయ్యా ఇప్పటి వరకు తన భర్తను గౌరవించని వారు ఉంటే నా తండ్రి వారిని క్షమించి తన భర్తను గౌరవించుటకును సహాయం దయచేయండి. అయ్యా ఒకవేళ నా తండ్రి ప్రభువా అలవాటు ప్రకారం తన భర్తను పేరు పెట్టి పిలుస్తున్న వేళల నా తండ్రి వారిని క్షమించి ఈ దినము మొదలుకొని వారి ప్రవర్తన నా తండ్రి మార్చుకున్నటకును సహాయం దయచేయండి. అయ్యా భర్త అనగా శిరస్సు అంటున్నావు తండ్రి. మా శిరస్సుని మేము గౌరవించకుండా అయ్యా నా తండ్రి ప్రభా మాటలతో నా తండ్రి హింసిస్తున్నామేమో నా తండ్రి, నీకు వందనాలు. అయ్యా నా తండ్రి అట్టి విధమైన జ్ఞానమును దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. అయ్యా మా నడవడికను బట్టి నా తండ్రి నాయన మా భర్తల్ని మార్చుకున్నట్టుకును నాయన ఇప్పటి వరకు నా తండ్రి ప్రభా అయా బిడ్డలు ప్రార్థన చేస్తూ ఓపిక లేక నా తండ్రి తన భర్తలు తాగుబోతులుగా ఉండి నా తండ్రి లోకంలో కలిసిపోయేవారుగా ఉండి హింసలు పెట్టి బాధలు పెడుతున్న స్త్రీలు ఎంతమంది ఉన్నారో ప్రభా అయా ఈ రోజు నా తండ్రి నాయన ఓర్పు కలిగి ప్రార్థించుటకును సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నా. వారి ప్రార్థన బట్టి, వారి నడవడికను బట్టి, వారి ప్రవర్తన బట్టి తను మారే అవకాశమును మీరు ఇస్తున్నందుకే స్తోత్రములు. అయా అట్టి కుటుంబాలను దీవించండి, బలపరచండి నాన్న. ఎవరైతే నా తండ్రి వాక్యాన్ని చూస్తారో వారి కుటుంబంలో అద్భుత కార్యములు, ఆశ్చర్య కార్యములు జరుగునుగా కానీ ప్రార్థిస్తున్నాం. వారి జీవితంలో నూతన కార్యములు జరుగునుగాక నాయన. అయా నిజముగా నీకు భయపడి ఉండే కృపతో నింపండి, బలపరచండి, కృపను చూపించండి. అయా మీరే నా తండ్రి వారి కుటుంబాల గొప్ప కార్యములు, ఆశ్చర్యములు, బలమైన కార్యములు జరిగించి మీరు ఒక్కరే మహిమపరచుకోమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. మీ అందరికి కూడా నా హృదయపూర్వక వందనాలు.